రైతులు జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై వ్యవసాయ మంత్రి తుమ్మల తెలంగాణ సచివాలయంలో సీసీఐ సీఎండీ అధికారులతో కాసేపట్లో సమావేశం కానున్నారు. తెలంగాణలో జిన్నింగ్ మిల్లర్లు లేవనెత్తిన సమస్యలు, రైతుల సమస్యలపై చర్చించనున్నారు. తేమ శాతంపై సడలింపు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. పత్తి రైతులు జిన్నింగ్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారుల్ని ఆదేశించారు. నిన్నటి నుంచి పత్తి కొనుగోళ్లను తెలంగాణ జిన్నింగ్ మిల్లర్ల అసోసియేషన్ నిలిపివేసింది. దీంతో రైతులు జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై చర్చించేందుకు ఇవాళ రాష్ట్రానికి రావాలని సీఐఐ సీఎండీ ఇతర అధికారుల్ని మంత్రి కోరారు. రైతులు జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై వ్యవసాయ మంత్రి తుమ్మల తెలంగాణ సచివాలయంలో సీసీఐ సీఎండీ అధికారులతో కాసేపట్లో సమావేశం కానున్నారు. అయితే తెలంగాణలో జిన్నింగ్ మిల్లర్లు లేవనెత్తిన సమస్యలు, అలాగే రైతుల సమస్యలపై కూడా చర్చించనున్నారు. తేమ శాతంపై సడలింపు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సుమిత్ర, తెలంగాణలో పత్తి కొనుగోలు అంశం ఇప్పుడు గందరగోళంగా మారింది. ఒకవైపు పత్తి కొనుగోలు విషయంలో సీసీఐ చేస్తున్న బంద్తోని ఇక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు దళారులు ఇదే సమయం అనుకోని పత్తి కొనుగోలుకు సంబంధించి ఒక ముఠాగా ఏర్పడుతున్నారు. అదేవిధంగా రింగుగా ఏర్పడి పత్తి కొనుగోలు విషయంలో తక్కువ రేటుకు పత్తి కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు రైతులు చేస్తున్నారు. తీవ్ర స్థాయిలో ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సీసీఐ సీఎండీతో అదేవిధంగా ఇతర అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్న సెంటర్లలో కేవలం 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయాలంటూ కూడా చెప్తుండడంతో ఇటు రైతులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మొత్తానికి పూర్తిగా ఎక్కడికక్కడ కూడా పత్తి కొనుగోలు విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని మాత్రము వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఎకరాకు 7 క్వింటాల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలి, తేమ శాతం విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఇబ్బందికరంగా ఉందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే పత్తి కొనుగోళ్లు దాదాపు మంచి పత్తి అయితే 3,500 నుంచి 5,000 రూపాయలకు క్వింటాలు అమ్ముతున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఒకవైపు సీసీఐ చేపడుతున్న కొనుగోలులో ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయాలనడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఖచ్చితంగా పత్తి కొనుగోళ్లు కేంద్ర ప్రభుత్వం పెంచాలంటూ ఇదివరకే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాశారు. అయితే ఈ విషయంలో ఇప్పుడు సీసీఐ సీఎండీతోని ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో చర్చలు జరుపుతున్నారు. చర్చల అనంతరం దీని కొనుగోలుకు సంబంధించిన విషయంలో ఒకవైపు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. క్వింటాలకు 7 ఎకరాకు 7 క్వింటాల నుంచి ఇంకా ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో ఈ సమావేశంలో ఇటు సీసీఐ అధికారులతో పాటు ఇటు వ్యవసాయ శాఖ అధికారులు, మరోవైపు టెక్స్టైల్ సంబంధించిన అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంటే తిరుపతి చారి, మరి జిన్నింగ్ మిల్లర్ల అసోసియేషన్ పత్తి కొనుగోలు నిలిపివేసిన నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న సమావేశంలో జిన్నింగ్ మిల్లర్ల అసోసియేషన్ నుంచి ఎవరైనా పాల్గొంటున్నారా? ఈరోజు జరిగే సమావేశంలో దీనికి పరిష్కారం దొరికే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా ఇప్పటికీ ఈ సమావేశంలో సీసీఐ అధికారులతో పాటు జిన్నింగ్ మిల్లు సంబంధించిన అధికారులు కూడా ఈ సమావేశంలో అసోసియేషన్ సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒకవైపు ఖచ్చితంగా పత్తి కొనుగోలుకు సంబంధించి బంద్ చేయడం తప్పంటూ కూడా మంత్రి సూచించారు. ఇప్పటికే రైతులు ఆందోళన చెందుతున్నారు, తేమ శాతం విషయంలో ఆందోళన చెందుతున్నారు. సీసీఐ కొనుగోలులో ఎకరాకు 7 క్వింటాలని నిర్దేశించడం పట్ల కూడా ఒకవైపు ఆందోళన చెందుతున్న తరుణంలో ఖచ్చితంగా వీటికి మినహాయింపులు ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఇటు వీళ్ళు కూడా ఇది జిన్నింగ్ మిల్లులకు సంబంధించిన ప్రతినిధులు కూడా దీన్ని పరిష్కరించాలి, ఇప్పుడు కొనుగోలు ఆపివేయడం తప్పు, బంద్ చేయడం తప్పు అంటూ కూడా ఒకవైపు ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన చర్చిస్తున్నారు. ఈ చర్చల అనంతరం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. తర్వాత కొనుగోలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ తిరుపతి చారి ఫర్ ద అప్డేట్స్.